తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. నారాయణపేట జిల్లాలోని తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా మండలంలోని కృష్ణా నది బ్రిడ్జి బాగా దెబ్బతింది. దీంతో దీనిని రిపేర్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి బ్రిడ్జి రోడ్డుపై పడ్డ గోతులను పూడ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సందర్భంగా రేపటి నుంచి మార్చి 1 వరకు 45 రోజుల వరకు ఈ బ్రిడ్జిని మూసివేసి రిపేర్ చేయనున్నారు. దీంతో వాహనాల్ని దారి మళ్లించనున్నారు. వాహనాలను మరికల్, చిత్తనూరు, అమరచింత, జూరాల ప్రాజెక్టు, గద్వాల మీదుగా దారి మళ్లిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే ఏదైతే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జి ఏదైతే కృష్ణా బ్రిడ్జి ఉందో దీనిని నేటి నుంచి దాదాపుగా 45 రోజుల పాటు మూసివేయనున్నట్లు నారాయణపేట ఎస్పీ హర్షవర్ధన్ తెలియజేశారు. అయితే కృష్ణానదిపై ఉన్న ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైన బ్రిడ్జ్. నిజాం కాలేజ్ కాలం నాటి నుంచి ఉన్న ఈ బ్రిడ్జ్ గత వర్షాకాలంలో అదేవిధంగా భారీ వాహనాల రాకపోకలతో బాగా దెబ్బతింది. దీనిపై గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ గుంతలను పూడ్చడానికి ఈ బ్రిడ్జిని మరమ్మతు చేయడానికి నిర్ణయించింది. దీనికోసము దాదాపుగా 45 రోజుల పాటు ఈ బ్రిడ్జి పైన రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ కర్ణాటక రాయచూరు నుంచి మక్తల్కి కానీ మక్తల్ నుంచి రాయచూరుకు కానీ రాకపోకలు అధికంగా ఉండడం వల్ల స్థానికులకు బాగా ఇబ్బందులు తలయ్యే అవకాశం ఉంది. 15 కిలోమీటర్లు వెళ్లాల్సిన దూరాన్ని ఈ ప్రజలు దాదాపుగా 45 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. లేదంటే కృష్ణా విలేజ్ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మక్తల్ నుంచి హాస్పిటల్స్ కి కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా మంది ఈ రోడ్డు మార్గాన ప్రయాణిస్తారు. వీరికి ఈ 45 రోజులు చాలా ఇబ్బంది కలుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్లే వాహనాలను మాత్రము జడ్చర్ల, భూత్పూర్, గద్వాల నుంచి జరూరు మీదుగా రాయచూరు వెళ్లాలని సూచించారు. అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో రాయచూరుకు వెళ్లేవి అవి భూత్పూర్ నుంచి సేమ్ గద్వాల, జరూరు మీదుగా రాయచూరు వెళ్లాలని తెలియజేశారు. ఈ అసౌకర్యం కలిగించడం వల్ల వాహనదారులు ఈ దారి మళ్లింపులను దృష్టిలో పెట్టుకొని వారి ఏదైతే జర్నీ ఉందో దానిని ప్లాన్ చేసుకోవాలని అంటూ కూడా హర్షవర్ధన్ చెప్తున్న పరిస్థితి ఉంది. సందీప్, శశి, అంటే ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఈ పనిని ముగించనుంది? దాదాపుగా ఈ నేటి నుంచి దాదాపుగా 45 రోజులు ఈ పని దీనికి సమయం పట్టనుంది. అయితే ఈ చాలా పురాతనమైన బ్రిడ్జ్, నిజాం కాలం నాటి బ్రిడ్జ్ కావడం వల్ల ఈ ప్రతి ఏటా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది 167వ జాతీయ రహదారి కావున దీని మీద దీనికి ప్రత్యామ్నాయంగా మరో బ్రిడ్జి కూడా నిర్మాణంలో కొనసాగుతుంది. ఈ నిర్మాణం పనులు కూడా వేగంగానే పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ఈ ఏదైతే కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందో దీని మీదుగా కూడా ఎలాంటి వాహనాలు వెళ్ళొద్దని హర్షవర్ధన్ తెలియజేస్తున్నారు. ఒకవేళ వాహనాలు వెళ్తే ఆ కొత్త బ్రిడ్జి కూడా ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కావున ఈ కొత్త బ్రిడ్జి మీదకి కూడా వెళ్లే అవకాశం లేదు. అందుకోసము ఏదైతే మనము డైవర్షన్ రూట్స్ చూపించామో ఆ డైవర్షన్ రూట్స్ ద్వారానే రాయచూరు చేరుకొని సహకరించాలంటూ కూడా ఎస్పీ హర్షవర్ధన్ మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ శశి.